ఇప్పుడు ఫస్ట్ టిల్లు వచ్చింది. దాంతో టిల్లు స్క్వేర్ అని ఈ సీక్వెల్స్‌కి కొత్త టైటిల్ లాగా టిల్లు 2 కాకుండా టిల్లు స్క్వేర్ అని కొత్త ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత వి ఫాలోడ్ ద సేమ్ సెంటిమెంట్ ఫర్ మ్యాట్ స్క్వేర్. ఇప్పుడు కింగ్డమ్ బయట టాక్ నడుస్తుంది 2 పార్ట్స్ అని. ఒకవేళ సెకండ్ పార్ట్ వస్తే కింగ్డమ్ స్క్వేర్ అని పెడతారా? కింగ్డమ్ అది రూమర్ కాదు, అది యాక్చువల్లీ కథే 2 పార్ట్స్ కథ. అది అలా సెకండ్ పార్ట్ తీయాలి అని ఈ కథను పెంచి ఫస్ట్ పార్ట్ చేసింది కాదు. ఇక్కడ దాకా నాకు గౌతమ్ చెప్పింది మనం తీసిన సినిమా పార్ట్ 1 అండి, ఇక్కడ దాకా ఈ కథ, దాని తర్వాత పార్ట్ 2 అని దాని స్క్రీన్ ప్లే వేరు ఉందండి ఇది అని చెప్పాడు క్లియర్గా. సో అది స్క్వేర్ పెడదామా కింగ్డమ్ 2 పెడదామా ఏంటి అనేది దాని రిజల్ట్ రేంజ్ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. మనం సితారా పేజ్లో ఏ పోస్ట్ వచ్చినా సరే 100 పోస్టుల్లో 90 పోస్టులో వీడియోలు ఉంటాయి. అది చూసినప్పుడు మీకు ఏమన్నా ప్రెషర్ అనిపిస్తుందా అన్న? ఇప్పుడు మీరు సినిమా చూసారు ఇప్పటి వరకు చేసింది? చూసి ఎలా ఉందో అది నాకు అడిగావు కదా కథలో లాజిక్లు కావాలి, ఇది అని లాజిక్లు స్క్రీన్ ప్లేలు గ్రాండియర్ యాక్షన్ ఇట్లా ఒక టిక్ బాక్సెస్ ఉంటాయి కదా రివ్యూవర్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఒక ఇది అని. అట్లాంటి టిక్ బాక్స్లు ఎన్ని పెట్టుకున్నా కింగ్డమ్కి టిక్ చేస్తాం. అట్లాంటి సినిమా నుంచి అవి ఎక్స్పెక్ట్ చేయండి. ఇట్లాంటి సినిమా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి. లాజిక్లు వద్దు, కథలు వద్దు. సో డిఫరెన్స్ ఉంటుంది కదా. అలాంటివి కావాలి. అలాంటి రోస్టింగ్ నన్ను చేయాలనుకున్నా, డైరెక్టర్ని చేయాలనుకున్నా, కథల గురించి స్క్రీన్ ప్లే గురించి డౌట్స్ అవన్నీ మేతట్టేది పెట్టుకుందాం. మీరు ఎన్ని రకాల డౌట్స్ పెట్టుకుని వచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని రోస్ట్ చేద్దామని వచ్చినా దొరక్కున్నట్టుగా తీసాం ఆ సినిమాని. అంత హైలో ఉంటుంది ఆ సినిమా. సో అట్లాంటి డిస్కషన్స్ అప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నవ్వుకుంటానికి రండి, నవ్వించి పంపించే గ్యారంటీ మాది అది షార్ట్గా చెప్తున్నాం. మళ్ళీ అది సితారాలో వంశీ గారు ఇలా పర్టికులర్గా ఓన్లీ పెద్ద హీరోలతో చేస్తారనే క్లియర్గా మిత్ బ్రేక్ అయిపోయింది. కొత్త హీరోలు వస్తున్నారు, కొత్త హీరోయిన్స్ వస్తున్నారు, డైరెక్టర్స్ వస్తున్నారు. ఇప్పుడు నాగవంశీ అనే అతను డజ్ ఈ వర్క్ ఆన్ కాంబినేషన్స్ ఆర్ డజ్ ఈ వర్క్ ఆన్ కథ నమ్మితే వెళ్ళిపోవడమా, లేదా కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని నమ్మి వెళ్ళిపోతారా? సితారా కొన్ని మాస్ పెద్ద కమర్షియల్ హీరోల్ది వి ట్రస్ట్ ద కాంబినేషన్స్. దాని తర్వాత ఏదన్నా కంటెంట్ని నమ్ముకుని వెళ్ళటమే. ఈ లాస్ట్ 2 yearsలో అన్ని కంటెంట్ నమ్ముకుని వెళ్ళినాయే కదా అన్నీ. ఈవెన్ వెన్ వీ మేడ్ మాస్ ఫిల్మ్ లైక్ డాకు మహారాజ్ ఆల్సో కంటెంట్ మీద, మేకింగ్ మీద, టెక్నికల్ వాల్యూస్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసాం. సో ఏదన్నా ఈరోజు తెలుసు కదా రోస్టింగ్ ఎలా ఉంటుందో ట్విట్టర్లో, అందుకని వాటిల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అనేది ట్రై చేస్తున్నాం.